ఇప్పుడు నితిన్ గడ్కరీ గారే చెప్తున్నారు. वाले मेरा फोटो क्यों छापे, मैं क्यों गाली खाऊं? कॉन्ट्रैक्टर का भी फोटो छपे, गड्ढे वाले रोड पर जाते, कंसल्टेंट का भी छपे, सेक्रेटरी का भी छपे. ఆయన చెప్పింది ఏంటంటే, మేము ఇక రోడ్ల పైన క్యూఆర్ కోడ్లు వేయబోతున్నాం. మీరు ఆ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ రోడ్డు ప్రాజెక్ట్ కి సంబంధించిన మంత్రి, సెక్రటరీ, ఇంజనీరు, కాంట్రాక్టరు అందరి ఫోన్ నంబర్స్, డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎవరు ఆ రోడ్డు వేయించారో మీరు డైరెక్ట్ గా తెలుసుకోవచ్చు. అంటే బ్యాడ్ పని చేస్తే దానికి శాపాలు అందరికీ పంచాలా అని గడ్కరీ గారి ఉద్దేశం. ఇది నిజంగా కొంతవరకు అవినీతి అయితే తగ్గించగలదు కూడా. కానీ అసలు సమస్య వేరే చోట ఉంది, ఫైనాన్షియల్ బిడ్డింగ్. ఎగ్జాంపుల్ కి ప్రభుత్వం ఒక రోడ్డు ప్రాజెక్ట్ కి 50 కోట్లు బడ్జెట్ పెట్టిందనుకోండి, దానికి టెండర్ వేస్తుంది. ఒక కాంట్రాక్టర్ 50 కోట్లకి బిడ్ ఇస్తాడు, ఇంకొకరు 40కి, ఇంకొకరు 30కి వేస్తారు. తక్కువ రేటు వేసిన వాళ్ళదే ఫైనల్ అవుతుంది కదా. అలా 50 కోట్ల పని 30 కోట్లలో ఫైనల్ అవుతుంది. కానీ ఆ 30 కోట్ల నుంచి కూడా మంత్రికి, ఇంజనీర్ కి, అకౌంటెంట్ కి కమిషన్ వెళ్తుంది. చివరికి ఆ రోడ్డు 20 కోట్ల క్వాలిటీతోనే నిర్మించబడుతుంది. ఆ రోడ్డు క్వాలిటీ ఎలా ఉంటుంది? రూల్స్ లో ఒక క్లాజ్ ఉంది. ఒక కాంట్రాక్టర్ ముందుగా చెత్త పని చేస్తుంటే అతని బిడ్ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ ఎవరు ఆ పనిలో పడరు. ఎందుకంటే అందరికీ తెలుసు, తర్వాత ఆడిట్ వస్తే తక్కువ రేటు ఉన్న వాడిని ఎందుకు రిజెక్ట్ చేశామని పట్టుకుంటారు. అందుకే ఈ రోజుల్లో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంత చెత్త క్వాలిటీ వస్తుంది. అన్నిటికీ కారణం మనం పేపర్ వర్క్ సరిగ్గా ఉంటే చాలు అనుకోవడమే. టెక్నికల్ వర్క్ మర్చిపో అన్నట్టే.